ఇప్పుడు మన కిబోన్ స్టార్ట్ చేసి 4 ఏళ్ళు పూర్తయి 5 సంవత్సరాలకొచ్చాం. జాగ్రత్తగా వినండి. బిట్‌కాయిన్ స్టార్ట్ అయ్యి 2007లో దాన్ని మనలాగే ఇదిలా మనం రిలీజ్ చేద్దామని వాళ్ళు 2006, 2007లో ఒక కాయిన్ రిలీజ్ చేయాలి కరెన్సీకి ప్యారలెల్‌గా అని చెప్పేసి ఆలోచించి, వాళ్ళు దాన్ని 2009కి మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. అంటే 6, 7, 8, 9 4 సంవత్సరాలయింది. 2006, 2007, 2008, 2008, 2009. 2009కి 4 ఏళ్ళు మంది కూడా 4 ఏళ్ళే. ఇప్పుడు 4 ఏళ్ళయింది కదా మంది. ఇప్పుడు 2009లో దీని విలువేం లేదు బిట్‌కాయిన్‌కి. 2010లో రూ. 1 నుంచి మొదలైంది. ఇప్పుడు దాంట్లో చెప్పిన విధంగా మీరిప్పుడు టాలీ చేసుకొని చూడండి. ఇప్పుడు 2010 నుంచి 11, 12, 13 అలా నడిచేసరికి కొన్నాళ్ళయ్యేసరికి కాయిన్ అలాగా రేట్ పెరుక్కుంటొచ్చింది. అది లక్షల్లోకి రావడానికి 2017, 18కొచ్చింది. 2017, 18కి. అంటే అది ట్రేడింగ్ స్టార్ట్ అయిన తర్వాత 7 ఏళ్ళు పట్టింది. అయితే అది గొప్పది. 7 ఏళ్ల కాలంలో వచ్చిందంటే అంతవరకు క్రిప్టో అని తెలియని ప్రపంచం నుంచి చీల్చుకుంటూ వచ్చింది బిట్‌కాయిన్. హ్యాట్స్ ఆఫ్ దానికి. మనం అది పుట్టిన తర్వాత మనలాంటి ఎన్నో పుట్టిన తర్వాత వచ్చాం కాబట్టి మనం దాంతో ఈక్వల్‌గా ఈ జర్నీని ఇక్కడ పోల్చలేను. రేట్ విషయంలోనే పోల్చుతాను. ఎప్పటికీ బిట్‌కాయిన్ అసలు శూన్యం నుంచి తీసుకొచ్చింది. మదర్ ఆఫ్ కాయిన్ నేను ఎన్నో సార్లు చెప్పాను. అది అది మొత్తం కాయిన్స్ అన్నిటికి ఒక గాడ్ ఫాదర్ లాంటిదది. అయితే 7 సంవత్సరాల్లో అది రూ. 1,00,000 దాటింది. మన కాయిను 4 ఏళ్ళు అయిపోయింది కదా! వాళ్ళది 4 ఏళ్ళు, మనది 4 ఏళ్ళు. ఇప్పుడు 4 ఏళ్ల తర్వాత మనది మొదలైన తర్వాత 5 సంవత్సరాలకొచ్చిన తర్వాత మనం కాయిన్‌ని ఎక్స్‌చేంజ్ ప్లాట్‌ఫార్మ్ మీద రిలీజ్ చేసాం. దీనివల్ల ఇది కేవలం ఒక్క గంటలో 50,000కెళ్ళింది. అక్కడ 50,000కెళ్ళడానికి 16, 17కెళ్ళింది. ఇక్కడ ఒక్క గంట అంటే పోలిక మాత్రమే. అలాగని దాంతో సమానం అని అనను. దీంట్లో పెట్టుబడి ఎంత లాభంగా ఉంటదో అని చెప్తున్నాను. నాకెప్పుడు బిట్‌కాయిన్ అంటే అమితమైనటువంటి ఆరాధనతో కూడినటువంటి గౌరవం నాకు. అంత అద్భుతమైనటువంటి శక్తి కలిగింది అని నేను నమ్ముతాను. నేనెప్పుడు దాంతో సమానం అని అనను. దాన్ని గురువుని మించిన శిష్యుడిలాగా ముందుకెళ్ళిపోవాలని చూస్తాను. దీన్ని అన్యథా భావించొద్దు. అయితే ఒక్క గంటలో 50,000కెళ్ళింది. 2 అవర్స్‌లో రూ. 1,00,000కెళ్ళింది. అది 7 ఏళ్ళు పట్టింది. 3 ½ అవర్స్‌లో 2,00,000కెళ్ళింది. 6 అవర్స్‌లో 3,00,000కెళ్ళింది. అంటే 2018కి ఆ రేంజ్‌కి అది చేరుకుంది. అంటే తను జర్నీ మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత ఎక్స్‌చేంజ్ ప్లాట్‌ఫార్మ్ మీద నిలబడిన తర్వాత 8 ఏళ్ల తర్వాత అది 3,00,000కెళ్ళింది. కానీ మనది 6 గంటల్లో 3,00,000కెళ్ళింది. మీరు స్వయంగా చూసిందది. ఇక తర్వాత అది 5,00,000 రావడానికి ఇదంతా కూడా ఆ జర్నీలో జరిగింది. ఇప్పుడు 2025కి అది 1,11,00,000 బిట్‌కాయిన్. అంటే అప్పటికెంత 10-15 సంవత్సరాలు ప్రయాణంలో అది 1,11,00,000 ఇండియన్ రూపీస్‌లోకెళ్ళింది. మరి మన కాయిను కేవలం 12 రోజుల్లో, కేవలం 12 రోజుల్లో 4,40,000కి పైబడి ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. ఇది పీక్ అంటే హైలో ఎంత చూసింది అంటే 5,47,000. ఇది చిన్న క్యాష్ కాదు. ఇంతవరకు బిట్‌కాయిన్ తర్వాత దాన్ని పక్కన పెడదాం. ఎందుకంటే బిట్‌కాయిన్‌తో పోల్చుకోవడం ఇప్పుడు గురువుగా మనం తీసుకుందాం. దాన్ని దాటి ఎళ్ళాలి శిష్యుడని మనతో పోల్చుకుందాం. నేను బిట్‌కాయిన్‌కి ఎప్పుడు కూడా మైనస్ మాట్లాడను. అలా మాట్లాడుంటే క్షమించండి. కానీ మిగతా కాయిన్స్ గురించి మనం మాట్లాడతాను. మిగతా కాయిన్స్‌లో ఇలాగా ఇంత ర్యాలీ 12 రోజుల్లో 4,50,000 సుమారుగా ట్రేడ్ అవుతున్నట్టు కాయిన్ ఒక్కటి లేదు. 30,000 కాయిన్స్‌లో ఒక్క కాయిన్ లేదు. జాగ్రత్తగా వినండి. 30,000 కాయిన్స్‌లో ఒక్కటి లేదు. కేవలం 12 రోజుల్లో మనం
4.5 లక్షలు దాటి వెళ్ళిపోయాయి. అంటే 5,45,000 మనం ర్యాలీ చూసాం. మళ్ళీ డౌన్‌లో మళ్ళీ చేసి ఇప్పుడు 4 లక్షలు 4.5 లక్షల మధ్యన స్టేబుల్ అవుతుంది. స్థిరపడుతుంది. ఏ కాయిన్ అయినా అంతే. ఇంత తక్కువ టైంలో ఇంత పెద్ద ర్యాలీని చూసిన ఏకైక కాయిను మన క్యూసీసీ కాయిన్. మరి డి కాయిన్ ఊహించండి. ఓకే డాడీస్. ఆ పైనున్న పిక్స్‌ని జూమ్ చేసి చూడండి. నేను చెప్పిన మ్యాటర్ అందులో కొంత మీకు టాలీ అవుతది. ఇప్పుడు ఇది 2025కి 1,11,00,000కొచ్చింది. మరి మనకి ఇప్పుడు నేను చెప్పినట్టుగా 12 రోజుల్లో 5,47,000 రూపాయలు హై ఎండ్ వెళ్ళి స్థిరపరచుకోవడానికి అంటే స్టేబుల్ కావడానికి కిందకి వచ్చి ఇప్పుడు 4,00,000 నుంచి 4,500,000 మధ్యలో అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 4,35,000 దాటి వెళ్ళిపోయింది. 4,40,000లో ఇప్పుడు అది స్టేబుల్ అవుతుంది. ఇంత అద్భుతమైనటువంటి ర్యాలీ రావడం, ఇంత అద్భుతమైనటువంటి కాయిన్‌గా మారడం ఇంతకుముందు మునుపెన్నడూ ఏ కాయిన్ కూడా జరగలేదది. అలాగే 2009లో 0, 2010లో రూ. 1. అంటే 15 ఏళ్లలో 1,11,00,000 వచ్చింది. అది బంగారానికి కూడా సరితూగదు. ఆ వీడియోలో ఉన్నది చూడండి మీరు. మరి ఇప్పుడు మనకి 12 రోజుల్లో మీరు ఈ ర్యాలీ చూస్తే భవిష్యత్తు ఏంటి మన కాయిన్‌ది? భవిష్యత్తు ఏంటి? బిట్‌కాయిన్‌ని గౌరవిస్తూనే అంటే మన గురువుని గౌరవిస్తూనే బిట్‌కాయిన్ టచ్ చేయలేని రేంజ్‌కి దీన్ని తీసుకెళ్ళిపోతది. వెళ్తుంది అనేది నా నమ్మకం. బిట్‌కాయిన్ టచ్ చేయలేని రేట్‌కి వెళ్తుంది అని నా నమ్మకం. వితిన్ ద షార్ట్ పీరియడ్ మీ అంచనాలన్నీ మారిపోతాయి. ఇప్పుడు ఎలా మారుతుందో అలాగే మారిపోద్ది. ఇంత మంచి లాభాలతో కూడినటువంటి కాయిన్‌ని క్యూసీసీ గాను, అంతకు మించిన లాభాలు మనం ఇంకా లాంచ్ చేస్తున్నాం కాబట్టి డీ కాయిన్‌ని మన ఫ్యామిలీ మొత్తానికి అందించినటువంటి విషయాన్ని గ్రహించండి. ఈ కాయిన్ ఎంత విలువైందో చూడండి. మీరిచ్చి కొనుక్కున్నటువంటి రూ. 500 కాయిన్స్ ఎంత విలువైనయో చూడండి. కంపెనీ ఇచ్చిన క్యూసీసీ డీ కాయిన్ ఒక్కొక్కటి ఇచ్చాను. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి 100 కాయిన్సే ఉన్నాయి. వాళ్ళకి డీ కాయిన్ అంత రాదు. చిన్న మొక్కొస్తది. కానీ నేనొక కాయిన్ ఇచ్చాను. క్యూసీస్ కాయిన్ నేను ఇంకో కాయిన్ ఇచ్చాను. అంటే కంపెనీ ఇంకో కాయిన్ ఇచ్చింది. అంటే వాళ్ళు కూడా ఈ లక్షల కోట్ల రూపాయల విలువ చేసే దాంట్లో భాగస్వామ్యం చేశాం మనం. సో, మీ అకౌంట్‌లు ఎంత విలువైనయి చూడండి. ఈరోజు మీరు పెట్టిన పెట్టుబడి ఎంత భయంకరమైనటువంటి ప్రాఫిట్స్ తీసుకెళ్తదో మీరు టాలీ చేసుకొని చూడండి. బిట్‌కాయిన్ 2,10,00,000 ఉంది. మన బి మన డీ కాయిన్ 2,00,00,000కి ఇంకా తక్కువే ఉంది. క్యూసీసీ కాయిన్ ఈరోజు 5,00,00,000 ఉన్నదాన్ని 4,75,00,000 70,00,000 కాయిన్స్ అంటే 25,00,000 కాయిన్స్‌ని బర్న్ చేసేసాను. చూడండి మార్కెట్ రేట్ తగ్గుతున్నప్పుడు బర్న్ చేయడం అనేది ఎవరైనా చేయొచ్చు. రేట్ పెరుగుతదని. కానీ మార్కెట్ రేట్ పెరుగుతున్నప్పుడు బర్న్ చేశాను. ఇది గుర్తుపెట్టుకోండి. మార్కెట్ రేట్ పెరిగిపోతుంటే బర్న్ చేశాను. ఇది ప్రత్యేకించి గుర్తుపెట్టుకోండి. గుడ్ మార్నింగ్ డాడీస్. మరొక్కసారి. నిన్న కొన్ని జూమ్స్ జరిగాయి. 3 జూమ్స్ దగ్గర జరిగినట్టున్నాయి. హిందీలోను, తెలుగులోను. మళ్ళీ తెలుగులోను అనుకుంటాను. వాళ్ళందరూ మన కాయిన్ గురించి భవిష్యత్తు బావుంటుంది అనేటువంటి ఆశాభావంతో పాటు, ఆధారాలతో పాటు, యథార్థాన్ని చూపిస్తూ మాట్లాడుకొని, మన కాయిన్‌కి వన్నె తెచ్చే విధంగా ప్రయత్నించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈ సందర్భంగా మన హిందీలో మాట్లాడినటువంటి అల్కా మేడం దగ్గర నుంచి ఆళ్ళందరి పేర్లు నాకు తెలీదు. వెంకట్రావు దగ్గర నుంచి ముఖ్యంగా మన ఆంధ్రలో జరిగినటువంటి మీటింగ్‌లో జోసెఫ్ గాని, ముజీర్ గాని, అలాగే అతి ముఖ్యంగా నెల్లూరు శ్రీనివాసరావు డాడీ. తను గాని ఒక మంచి ఇలా ఉన్నాది అనే దాని మీద ఒక మీటింగ్ పెట్టుకున్నారట. దానికి వారందరికీ
నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఎక్కడా వమ్మి చేయను. మీరు ఏదైతే ఆశించారో అంతకు మించే నేను చేస్తాను అని వాళ్ళకి మాటిస్తున్నాను. తప్పకుండా మీ సహాయ సహకారాలు నాకు, మన కుటుంబానికి, మనందరికీ కావాలి. మీ అందరూ ఓ మంచి మనసుతో ఒక మీటింగ్ పెట్టుకొని, ఆ మీటింగ్‌లో మనకు ఆయన్ను ఔన్నత్యాన్ని మీరు మాట్లాడుకున్నందుకు మీ అందరికీ జోహార్. ఎన్నో సార్లు మీరు నన్ను తప్పుగా మాట్లాడని ఇతరులు అనుకున్నా, నేనెప్పుడూ మీరు మాట్లాడింది తప్పుగా తీసుకోలేదు. అందులో ఉన్నటువంటి మంచిని తీసుకున్నాను. అందులో ఉన్నటువంటి మీరిచ్చేటువంటి జాగ్రత్తగా ఇలా చేస్తే బావుంటదనేటువంటి ప్రకటనే తీసుకున్నాను తప్ప, ఎటువంటి ద్వేషం అలాంటియి ఏమీ తీసుకోలేదు. కాబట్టి నా తరపు నుంచి ఏదైనా ఇబ్బంది ఉంటే మన్నించండి. మనందరం కలిపి దీన్ని ఒక స్థాయికి తీసుకెళ్దాం. దానివల్ల మన కిబో ఫ్యామిలీ మొత్తం ఎంతో గొప్పగా కిబో ఫ్యామిలీ గొప్పగా అభివృద్ధి చెందుతారు. కిబో ఫ్యామిలీ అంటే కిబో ఒకటే కాదు. క్యూ లైఫ్ కానీ, మన వాలెట్, కే వాలెట్ గాని, ఎక్స్‌చేంజ్ గాని ఇవన్నీ కూడా కిబో ఫ్యామిలీ. ఇక రానున్నయి కూడా కొన్నున్నాయి. ఇప్పుడు చెప్పాను గదా! అలాంటి గొప్ప ప్రాజెక్ట్‌లు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మన కంపెనీలో ఈ కాయిన్ మీద మంచి ప్రచారంతో, మంచి వాస్తవ ప్రచారంతో ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్స్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు మన కాయిన్స్‌ని బేస్ చేస్తూ, పారలెల్ చేస్తూ నేనొక అత్యున్నతమైన, అద్భుతమైన, ఆశ్చర్యకరమైన ఒక ప్రాజెక్ట్‌ని నేను తీసుకురాబోతున్నాను. ఎప్పుడు ఏంటని చెప్తాను వితిన్ ద షార్ట్ పీరియడ్. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ వర్క్ జరుగుతుంది. దానికోసం నేను ఈ మధ్యన మీతో ఎక్కువగా వాయిస్‌లు ఇవ్వట్లేదు. మీరేమైనా పంపిస్తే సమాధానాలు మీకు వెంటనే రావట్లేదు. దాంతోటి ఎక్కువ టైం గడుపుతున్నాను. ఎందుకంటే, ఆ ప్రోగ్రామ్ వచ్చిందంటే ప్రపంచం మొత్తం కదలాల్సిందే. ప్రపంచంలో ఉన్న క్రిప్టో ప్రియులందరూ దాని గురించి తెలుసుకోవాల్సిందే. ఒక అద్భుతాన్ని భారతదేశం ఆవిష్కరిస్తుంది. మన భారతదేశం ప్రపంచంలో అత్యున్నత విలువలు కలిగిన ఓ అద్భుతాన్ని ఆవిష్కరించబోతోంది. మన జెండా రెపరెపలు మీ చెవులకి వాళ్ళ చెవులకి డమరుకంలా వినబడతాయి. నేను ఇంతకుముందు చెప్పాను. డమరుకంలా వినబడతాయి. సో, మీరు హ్యాపీగా కొనుక్కోండి. ఇప్పుడు మన కార్స్ అన్నీ రిలీజ్ నేను అన్నీ ఎక్కువ మాట్లాడకూడదు. కొన్ని మాట్లాడుస్తున్నాను. ఈ ఫ్లోలో ఒక్కసారి వచ్చేస్తుందది. నేను కంట్రోల్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రపంచంలో ఏ కాయిను మనం టచ్ చేయలేని రేంజ్‌కెళ్ళాలంటే దాని ప్లాన్ ఎంత పకడ్బందీగా ఉండాల. యెస్. అందుకోసం నేనిది మాట్లాడటం. దూసుకుపోదాం. కొనుక్కునే వాళ్ళకి ఇది మంచి తరుణం. మళ్ళీ కొనలేరు. మరి కేవలం 12 రోజుల్లో 5,500,000 దగ్గర చేరిపోయినటువంటి ఈ కాయిన్‌ని అలా ర్యాలీలో ఉండగా మీకు 25,00,000 అంటే హైలో వెళ్తున్నప్పుడు 25,00,000 కాయిన్స్ బర్న్ చేయాలంటే దానికి ఏముండాలి? ధైర్యం ఉండాలా? కుటుంబం మీద జాగ్రత్త తీసుకోవడం ఉండాలా? ఆ కుటుంబానికి న్యాయం చేయడం ఉండాలా? ఒకసారి ఆలోచించండి. ఏ అది ఎలా రియల్ అవుతున్నప్పుడు అవి నా కాయిన్సే కదా! నేను ఇలా మాట్లాడుతున్నాను నేనే తీసుకోకండి. ఇప్పుడు ఏ కాయిన్ అయినా ఎవరో ఒకరు ఓనర్ ఉంటాడు. ఆడియే కాయిన్స్ అని నేను. కానీ నా కుటుంబం కంటే నా స్వార్థం చిన్నది. అందుకోసమే 25,00,000 కాయిన్స్ బర్న్ చేశాను. ఇక్కడితో ఆగలా. ఇక్కడితో ఆగలా. ఇంకా రానున్న కాలంలో 2,50,000కి 2,50,00,000కి తగ్గించేస్తున్నాను. అంటే ఇంకొక 2,25,00,000 కాయిన్స్ క్యూసీసీని తగ్గిస్తున్నాను. వైట్ పేపర్‌లో నేను రాసిన విషయాల్లో ఆ మొత్తాన్ని తగ్గించి చూపిస్తాను. తగ్గించి రాస్తాను. మళ్ళీ వైట్ పేపర్‌లో నేనది నమోదు చేస్తాను. అంటే 2,50,00,000కి తీసుకొస్తున్నాను. అర్థం చేసుకోండి.
2.5 కోట్లకొస్తే మన క్యూసీసీ కాయిన్ ఎక్కడికెళ్తది? ఒక అద్భుతమైన రేట్‌కెళ్తది. ఎందుకంటే క్యూసీసీ కాయిన్‌లో కమిటీ కొనుక్కునేది లేదిక్కడ. బిట్ డీ కాయిన్ కొనుక్కొనున్నారు. అది 2,00,00,000 లోపుంది. కానీ క్యూసీసీ ఎవరికీ అమ్మలేదు నేను. మైనింగ్ కాయిన్సే ఇచ్చాను. అది మన ఎక్స్‌చేంజ్‌లో గానీ, లేదా మన వీటిల్లో గానీ క్యూ లైఫ్ అండ్ కీబోర్డ్‌లో గానీ నేను మైనింగ్ కాయిన్స్ ఇచ్చాను. అంతే. మరలాంటప్పుడు దీని భవిష్యత్తు ఏటని మీరు ఎక్స్‌పెక్ట్ చేసి ఎళ్ళొచ్చు. ఈరోజు పెట్టిన ప్రతి రూపాయి గూడా ఎన్నో రెట్లు పెరుగుద్ది. గోల్డ్ కూడా దీనికి అందదు. కాబట్టి జాగ్రత్తగా ఇప్పుడే మీరు ట్రేడ్ చేసుకొని కొనుక్కోండి. ఇప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ 50,000లో కొనగలరా? పోనీ లక్షలో కొనగలరా? 2,00,000లో కొనగలరా? కొనలేరు. అలా అంటే అలా కొనలేరు మీరు. ఇప్పుడు మనం ఓ మంచి పెట్టుబడిని మీరు పెట్టండి. మీకు అద్భుతమైన లాభం ఉంటది. తర్వాత ఐఎస్‌డిటీ తోటి మనం మార్కెట్ చేస్తున్నాం. అలాగే యూఎస్‌డిటీ కూడా ఇచ్చాం. యూఎస్‌డిటీ ప్లాట్‌ఫార్మ్‌ని మరి కొద్ది రోజుల తర్వాత నేను దాని మీద పాయింట్ చేస్తాను. ఎందుకు నేను ఇప్పుడు పాయింట్ చేయట్లేదంటే, యూఎస్‌డిటీ తోటి అయితేనే మార్కెట్ అవుతది. అది అందరి దగ్గర ఉన్నది. అలా అందరి దగ్గర ఉన్నది కాబట్టి ప్రపంచం అంతా అదే యూఎస్‌డిటీతో ఉన్నది కాబట్టి, మీరు యూఎస్‌డిటీలో ఎందుకు ఇవ్వలేదు అనేటువంటి ప్రశ్న మనలో చాలా మంది నుంచి వచ్చుంటది. అందుకోసం యూఎస్‌డిటీ ప్లాట్‌ఫార్మ్ కూడా ఇచ్చేసాను. ఇప్పుడు యూఎస్‌డిటీ ప్లాట్‌ఫార్మ్ మీద ఎంతమంది దగ్గర యూఎస్‌డిటీ ఉందో వాళ్ళెళ్లి కొనుక్కోవచ్చు. ఎక్కడి నుంచో బయట దొరుకుతది కాబట్టి మేము అది కొనుక్కొనొచ్చి ఇప్పుడు క్యూసీస్ కాయిన్ మనం ట్రేడ్ చేసుకోవచ్చు అని అప్పుడు అడిగిన వాళ్ళందరూ ఇప్పుడు మీరు అందులోకెళ్ళి కొనుక్కోండి. నేను అతి త్వరలో దాని మీద నా మైండ్ పెట్టబోతున్నాను. ఏది యూఎస్‌డిటీ మీద ఆ ట్రేడింగ్ అవుతున్న దాని మీద అతి త్వరలో నా మైండ్ దాని మీద పెడుతున్నాను. జాగ్రత్తగా ఆ యూఎస్‌డిటీని మీరు కొనుక్కుంటే అక్కడ కూడా కొనుక్కోండి. ఐఎస్‌డిటీ ఆల్రెడీ నేను ప్లాన్ చేసుకొని ఉంచాను. దానికి తిరగలేదు. ఇంత రేట్‌కెళ్తుందా అని మీరు ఊహించారా అని నన్ను చాలామంది అడుగుతున్నారు. నేను ఊహించిన రేట్ మీకు చెప్పకూడదు. మీకు చెప్పే సమాధానం ఏంటంటే నేను ఊహించలేదు అని నేను చెప్పగలను. కానీ నేను డిజైన్ ఒకటుంది గదా! ఆ డిజైన్‌లో నా ఊహ, నా ఎక్స్‌పెక్టేషన్స్ వేరు. నా డిజైన్ చెప్పనని చెప్పాను. 5% మాత్రమే ఈ మార్చి, ఏప్రిల్‌కి తెలుస్తది మీకు. తర్వాత 95% వస్తదని జెప్పాను. అంటే నా ఎక్స్‌పెక్టేషన్స్, నా ప్లానింగు, నేను దానికి డిజైన్‌ని ఏం జేశానో నాకే తెలుసు. ఈ ఈ 5%లోనే మనం ఎంత అద్భుతాన్ని సాధించామంటే 95%లో ఏం జేస్తామో మీరు ఊహించొచ్చు. దీన్ని ప్యారలల్ చేస్తూ, దీన్ని బేస్ చేస్తూ ఇప్పుడు మన కాయిన్స్‌ని